ఎవరెవరు ఉండేవారు లిస్ట్ సుమ, అనిత, మల్లిక, రఘు కుంచే, అనిత ఆప్టే, కవిత, శ్వేతమ్మ, తను ఇంకొక సుషుమ్న లేటర్ కదా. సో ఫర్ ఇది బ్యాచ్ ఉండేది. సో మా బాసులు వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. గీతమ్మ, అను, అదే ఇక వాళ్ళు ప్రొడ్యూసర్స్ కదా, మేము అసలు పట్టించుకునే వాళ్ళం కదా. వాళ్ళు కూడా మాతోనే వేర్ ఆల్ లైక్ గుడ్ ఫ్రెండ్స్. సో అందరూ మీట్ అయ్యేవాళ్ళం, డమ్ షాట్స్ ఆడేవాళ్ళం. నేను ఎప్పుడు ఏం చేసేదాన్ని కాదు, తెగ తిట్టేవాళ్ళు. నన్ను మటుకు నీ గ్రూప్ అంటే నీ గ్రూప్ అని అటు ఇటు తోసేసేవాళ్ళం అనమాట. ఎందుకంటే నేను సుమ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒక గ్రూప్ లో ఉండేట్టు చూసా. వీళ్ళు అసలు బెస్ట్ బడీస్, నాట్ జస్ట్ బెస్ట్ బడీస్, డమ్ షాట్స్ కి మాత్రం పర్ఫెక్ట్ గా అదో రకమైన కోడ్ భాష మేము ఇద్దరం ఏర్పాటు చేసుకున్నాం. మా ఇద్దరికి సింక్ చాలా ఉంటుంది, చాలా అసలు. సో నన్ను అసలు నా దాకా వచ్చరికి ఎవరు వద్దునేవాళ్ళం. ఇట్లా చెయ్యో కన్ను ఇట్లా అనే లోపు అదేంటో చెప్పే బాడీ లాంగ్వేజ్. ఇదేమో డంబో, నిజంగా డమ్ షాట్స్ కి దిస్ ఇస్ అ డంబో. మొత్తం అంతా పేరు చెప్పినా నిజంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో అక్షరాలు ఇచ్చినా కూడా షీ నెవర్ యూస్ టు టెల్ ద ఫిల్మ్స్ నేమ్. అందుకని నేను కొంచెం ఆటలో అరటిపండు నువ్వంటే నువ్వని తోసేసేవాళ్ళు తెలుసా సీరియస్లీ. ఓకే, ఆటలో అరటిపండు అయ్యి బట్ యాక్టింగ్ చేస్తా ఉంటా కూడా ఆటలో అరటిపండు. ఇక్కడ సెటిలైట్ అన్న పేరు ఉంది అనమాట ఒకటి. ఇక్కడికి చెప్తే ఫస్ట్ పైకి వెళ్ళి పైనుంచి కిందకి రావాలి ఇక్కడికి. సో ట్యూబ్ లైట్ ఫ్లడ్ లైట్ కాదు, సాటిలైట్. కొంచెం మేము బరువు ఇచ్చాం, దానికి వెయిట్ ఇచ్చాం, చేసేదాన్ని కదా. ఇప్పటికీ నాట్ డూ అసలు. అంటే నాకు ఇంక సైకలాజికలీ ఫిక్స్ అయిపోయి అనమాట. ఇదొకటి పాటలు ఒకటి పాడలేనని. అంతాక్షరి ఆడుతుంటే సుమ సైడ్ ఉండేదాన్ని ఎప్పుడు. సుమ పాటలు రావు. నన్ను అంతాక్షరిలో నన్ను అలాగా ఆటలో అరటిపండు కూడా కాదు, నువ్వు పాడకపోతే సుమ వెనక నుంచి అందించేది ఇది పాడే. కానీ నేనేమో 1940s లో ఎప్పుడో చిన్నప్పుడు విన్న పాటలన్నీ హిందీ పాటలు. ఇద్దరు అస్సలు పాటలు రావంటున్నారు, ఇద్దరు ఒక్కొక్క చిన్న లైన్ పాడి వినిపించారు. అది కూడా నీ ముందు. అనిత ఝాన్సీ పాడుద్ది, పాడతా జాగ్రత్త. నిజంగా మా కోసం మేము వినటానికి రెడీగా ఉన్నాం. టైటిల్ పాడదాం. నేనైతే పాడేస్తున్నా, సిగ్గు లేకుండేవారు. ఏంటిది? చాలా రోజుల నుంచి నన్ను జనం పాడో అంటున్నారు. స్మిత ముందు కంటే ఇంకెవరి ముందు పాఠం గ్రేటం చేస్తాను. నెక్స్ట్ ఆల్బమ్ లో ఇద్దరు అనమాట. ఓకే, పాడాలి. ఈ ఆడిషన్ అనుకోని పాడు. ఓకే, వద్దులే సిగ్గేస్తా. పాడు. నేను కళ్ళు కాదు, మీరు మూసుకోవాలి చెవులు కళ్ళు. రెండు మూసుకుంటే కష్టం కానీ పాడు. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా. తర్వాత ఏంటి? పాడించాను దాంతో డే బై డే వాట్ ఎవర్ పాడేసి. కావాలంటే చదివి చెప్తా నేను, తను పాడు. పాటలు రావంటూ పాడేశారు. పాటలు పాడడం రాదు, పాటలు తెలుసు, పాడిస్తాం కదా ఝాన్సీ. పాడిస్తాం. చేత కావు చేయటం అనేవే చేయించటం ఈ షో స్పెషాలిటీ. ఆల్ ది బెస్ట్ టు వ్యూవర్స్. మేమంతా రెడీగా ఉన్నాం, మాకేం పర్వాలేదు. సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామా? మొదలు పెడదాం. అదేంటో మనకు తెలీదు. దిగబోయే ముందు రుచులు, దిగబోయే ముందు లోతులు తెలుసుకోకూడదని వాట్ ఇస్ స్మిత డూయింగ్ అని నేను ఒక్క రౌండ్ కూడా నేను ఈ షో గురించి అడగకుండా వచ్చాను. స్మిత, భారం నీదే. నా మీద నమ్మకంతో. బేసికలీ నీ మీద నమ్మకమే నిన్ను కాపాడాలి ఝాన్సీ. ఓకే, సో చేయబోతున్నాం ఈ షోలో. అది అంత కష్టపడేవేం లేవు. ఫస్ట్ ది చాలా సింపుల్ రౌండ్. స్లోగా ఒకదాని తర్వాత ఒకటి ఇంకా డీప్ 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 ఇంటు ద సీ వెళ్ళిపోతాము. సో ఫస్ట్ రౌండ్ మీ ఇద్దరికి 2 క్వశ్చనర్స్. అంతే కదా, నేను బ్యాట్లు బాల్ అనుకున్నా. క్వశ్చనర్ నీతో ముందే ఫోన్ చేసి మాట్లాడాల్సిందేమో. మాట్లాడుకున్నా ఇవేవి పట్టుకోలేని లాంటి క్వశ్చన్స్. ఫేవరెట్ కలర్, ఫేవరెట్ డ్రెస్, ఫేవరెట్ హెయిర్ స్టైల్, అట్లా క్వశ్చన్స్ మేము అడగం. ఓకే, సో ఎస్ ఆర్ నో అనే ఉంటుంది క్వశ్చన్ కి. ఓకే, భారతం రాయకుండా జస్ట్ అది టిక్ చేస్తే చాలు. ఓకే, అంటే చూస్తే భారతం మాట్లాడేవాళ్ళం కాదు, భారతం రాసేవాళ్ళం కాదు. నేను అది కూడా చేయలేదు. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. అనిత కొంచెం దగ్గరికి రా. ఒకరికొకరు చూసుకోకూడదు, నో చీటింగ్. రాసి చూపించాలి, అది వెరీ స్ట్రిక్ట్. ఓ మై గాడ్, అసలు నేను ఎగ్జామ్స్ ఎప్పుడు అపేర్ అవ్వలేదు స్మిత. రాస్తే ఫెయిల్ అవుతాను. ఇద్దరికి తెలుగు వస్తే చాలు ప్రస్తుతానికి. నా పేరే ఇచ్చా స్మిత. అదే, నీది నువ్వే టిక్ చేయాలి. అంతేనా? టిక్ చేసి ఇవ్వాలి, ఒకరికొకరు చూపించుకోకూడదు.
సీరియస్ గా టిక్ చేసేసుకుంటున్నారు. ఏమిటి మరి చాలా సీరియస్ క్వశ్చన్స్ ఇచ్చారు, గొడవలు అయిపోతాయి క్వశ్చన్స్ కి. వీళ్ళిద్దరూ ఇక్కడ చాలా సీరియస్ గా టిక్ చేసేసుకుంటున్నారు ఎస్ ఆర్ నో అని. గొడవలు అయిపోతాయి అంటున్నారు, గొడవలు అవుతాయో అవ్వవో చూద్దాము. ఈ లోపు లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్. నాకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి అనుకుని చాలా మోసపోయి. ఇట్స్ నాట్ జస్ట్ ప్రొఫెషనలిజం, ఇక్కడ టైం, కమిట్మెంట్ ఇవన్నీ కూడా. నాకు తెలిసిన ఛాన్స్ డెఫినెట్లీ ప్రేమని నమ్మి. బికాజ్ నేను రేడియో స్టేషన్ నుంచి పుట్టి పెరిగాను, చిట్టి చిలకమ్మ నుంచి యువాణి వరకు.